శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నవమి తిథి ఉదయం 9:06 వరకు, తదుపరి దశమి. పుబ్బా నక్షత్రం రాత్రి 9:37 వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. వ్యాఘాత యోగం ఉదయం 10:08 వరకు, తదుపరి హర్షణ యోగం. కౌలవకరణం ఉదయం 9:06 వరకు, తదుపరి తైతుల కరణం. వర్జ్యం తెల్లవారుజామున 5:36 ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:24 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:33 నుండి సాయంత్రం 4:19 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం నవమి దశమి తిథులు రెండు కలిసి రావటం, శుక్రవారం రావటం వల్ల అమ్మవారి యొక్క ఆరాధనలో ముఖ్యంగా విద్యాప్రదాయిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క స్తోత్రపారాయణ చేయటం, సరస్వతీదేవి యొక్క అర్చన చేయటం చాలా విశేషమైనటువంటి ఫలాలను అందజేస్తుంది. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అని అమ్మవారి ధ్యానంలో చెప్పబడుతుంది. అమ్మవారి రూపాన్ని ఎక్కడ వర్ణించినా కూడా ధవళ ధవళ కాంతులతో అమ్మవారు ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అమ్మవారి స్తోత్రాలను పారాయణ చేయడంతో పాటు అమ్మవారికి తెల్లని పుష్పాలను సమర్పించడం, ఆ తెల్ల పుష్పాలతో అర్చన చేయటం, అమ్మవారికి నివేదన చేసేటటువంటి పదార్థాలు కూడా తెల్లని పదార్థాలు అయితే అమ్మవారికి చాలా ప్రీతి. ఎందుకంటే ఈ సరస్వతీదేవికి ఈ తెల్లదనానికి ఏమిటి సంబంధం అంటే, శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీమని స్తోత్రం చేస్తారు. అంటే అమ్మవారిని తెల్లని కాంతితో పోల్చడం ఎందుకంటే, జ్ఞానం ఎప్పుడు కూడా నిర్మలంగా తెల్లగా ఉంటుంది, అజ్ఞానం అనేది చీకటితో పోలుస్తారు. కాబట్టి అటువంటి వాగ్దేవత వీణాపాణి విరించి రాణి వాణి తెల్లని కాంతితో ఉంటుంది. అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరిస్తుంది, తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటుంది, తెల్లని అక్షమాల అమ్మవారు చేతిలో పట్టుకొని ఉంటుంది అని ప్రత్యేకంగా అమ్మవారి యొక్క రూపంలో చెప్పబడుతుంది. అటువంటి ఆ తెల్ల వస్తువులతో, తెల్ల పుష్పాలు, తెల్లని పదార్థాలను నివేదన చేసి ఆ స్తోత్రపారాయణ చేయటం వల్ల అమ్మ యొక్క కృప పరిపూర్ణంగా లభించడం వల్ల సమస్త విద్యలు కూడా అందుతాయి. అయితే అందరికీ విద్యలే కావాలా అండి? వివాహం అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సరస్వతి ఆరాధన ఎందుకు చేయాలి? ఆ విద్యలు ఆల్రెడీ వాళ్ళు విద్యాభ్యాసం పూర్తయి పేరు పక్కన చాలా క్వాలిఫికేషన్స్ ఉండి సర్టిఫికెట్లు ఉండి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కదా. అంటే సరస్వతి అంటే కేవలం విద్య అంటే మనం చెప్పేటటువంటి పుస్తకాల్లో చదువు మాత్రమే కాదు. మేధా వాణి అంటే బుద్ధి, ఆలోచన, వివేకం, వికాసం, వివేచనం, వీటితో పాటు మంచి చక్కటి శుభ్రమైనటువంటి వాక్కు, ఇవన్నీ రావాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అలాగే నృత్యం, సంగీతం, సాహిత్యం, ఇటువంటి కళలన్నీ రావాలి, శాస్త్రాలు రావాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉండాలి. అట్లాగే ఈనాటి ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని ఉద్దేశించి సౌభాగ్య దీపం అని మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి సౌభాగ్య దీపాన్ని ఇంట్లో దేవుళ్ళ ముందు, ఆ దేవ మందిరంలో, దానితో పాటు గడప దగ్గర కూడా సౌభాగ్య దీపాన్ని ఈ దశమి తిథి శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజున ఏర్పాటు చేసి ఆ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క స్తోత్రపారాయణ చేసినట్లయితే సమస్త సౌభాగ్య సిద్ధితో పాటు ఎవరైతే రుణ బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారు దాని నుండి విముక్తులవుతారని శాస్త్రవచనం కనుక అటువంటి వాణి లక్ష్మణుల యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సర్వశుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ధరించినట్లయితే ఆ దుస్తుల్ని ధరించిన కారణంగా సర్వకార్యాలు
శుభాభంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. ఈరోజు శుద్ధ నవమి ఉదయం 9:06 వరకు, తదుపరి దశమి. ఈరోజు శుక్రవారం, నక్షత్రం పూర్వ ఫల్గుని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలిస్తే మేషంలో బుధ శుక్రులు, వృషభంలో రవి గురువులు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, కుజరాహులు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలిసి జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ కూడా ఓ చిన్న పొరపాటు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. పొరపాటుని అంగీకరించడం మంచిది తప్ప దాని విషయంలో దబాయించడం, వ్యతిరేకించడం ఏమాత్రం సరికాదు. అధికారులతో తాత్కాలికమైనటువంటి వాక్ విరోధం వచ్చే అవకాశం ఉంది. వెంటనే సరిదిద్దుకోవడం అవసరం. సమన్వయ పద్ధతితో మాట్లాడడం మంచిది తప్ప వ్యతిరేకించడం ఏమాత్రమూ సరి కాకపోవచ్చు. దూరభార ప్రయాణాలు తప్పనిసరిగా చేయవలసిన అవసరం వస్తుంది. తోడు తీసుకుని మాత్రమే ప్రయాణించడం మంచిది. వాహనంలో ప్రయాణించేటటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవడం అవసరం. వస్తు నష్టం లేకుండా ఉండేలాగా, వస్తు చౌర్యం జరగకుండా ఉండేలా ప్రయత్నించుకుని చూసుకోగలగాలి. న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృతంగా ఇంకా అభియోగాలు ఉండి ఉన్నట్లయితే తప్పక అనుకూలంగా తీర్పు లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం విశేషంగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టడానికి మాత్రం ధైర్యం చాలకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టడానికి మాత్రం ధైర్యం అంతగా సరిపోకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం ఉత్తమం. వీరికి ఉత్తర ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణతా శాతం మరింతగా ఉండే అవకాశం కారణంగా చక్కనైనటువంటి కళాశాల ప్రవేశం, విశ్వవిద్యాలయ ప్రవేశం ఆర్థికమైనటువంటి లాభంతో కలిగే అవకాశం గోచరిస్తోంది. ఎంత ప్రయాణం చేసినప్పటికీ కూడా శారీరకమైనటువంటి అలసట లేకుండా ఉండగలుగుతారు సౌకర్యవంతమైన ప్రయాణం చేసినటువంటి కారణంగా. కుల దైవానికి సంబంధించినటువంటి మొక్కుల్ని తీర్చుకునేందుకు తమదైనటువంటి ఆ పుట్టు స్థలానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ముగించుకునే ఊహకి వస్తారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అధికారులతో చక్కనైనటువంటి సమన్వయ భావంతో ఉండడమే కాకుండా ఏ విధమైన విరోధ భావము లేకుండా ఉండేలా చూసుకుంటారు. పైగా ఉద్యోగంలో స్థాయి పెరగడం కోసమని పోటీ పరీక్షలకు కూడా సిద్ధమవుతూ కనిపిస్తారు. ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వృషభ రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నీలం. వీరి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే కుటుంబంలో అన్యోన్యత చక్కగా ఉంటుంది. ఏ విధమైనటువంటి బదిలీలకి అవకాశం లేనే లేదు. ఏ వృత్తి వ్యాపారాన్ని చేస్తున్నారో దానిలో ఆదాయాన్ని చక్కగా పొందగలుగుతారు. స్త్రీజనం మాట దురుసుతనాన్ని కోల్పోయేటటువంటి కారణంగా కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండగలుగుతుంది. వృద్ధులు అనారోగ్యవంతులు అనేటువంటి వారు స్వస్థతాభావాన్ని పెంపొందించుకోగలుగుతారు. స్వదేశానికి వచ్చేటువంటి ఆలోచన బహుశా కలగవచ్చు. ముఖ్యంగా తమదైనటువంటి స్థలాలని ఎవరూ ఆక్రమించకుండా ఉండేటటువంటి విధంగా రాళ్లని పాతుకోవడమే కాకుండా ముఖ్యులైనటువంటి వారిని పర్యవేక్షకులుగా నియమించుకుంటూ ఉంటారు. అది చెప్పుకోదగ్గటువంటి విశేషం. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం ఇంకా విద్యార్థి దశలోగా ఉన్నట్లయితే మధ్యమైనటువంటి ఫలితాలే వస్తాయి తప్ప విశేష ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి సామాన్యంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేనే లేదు.
ఆర్థికమైనటువంటి లాభ అపేక్ష కోసం ఎక్కడో ముఖ్యంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అది ఏమాత్రము ఫలించే అవకాశం ఉండదనే విశేషాన్ని గ్రహించుకోగలగాలి. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నలుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే దీన్ని పరీక్షాకాలంగా భావించవచ్చు. విద్యార్థులు ఉత్తమ ఫలితాల కోసమని మంచి పరీక్షల్ని రాస్తారు. విజయం మాత్రం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారం చేసేటటువంటి వారు పెట్టుబడిని పెడతారు, కానీ పెద్దగా లాభించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. న్యాయవాద వృత్తి చేసేవారు, వైద్య వృత్తిని చేసేవారు, అలాగే లోహ పరిశ్రమకి సంబంధించినటువంటి వారు పెట్టుబడిని ఎక్కువగా పెడతారు, కానీ అనుకున్నంతటి లాభం మాత్రం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో అందరితో మధ్య ఐకమత్య భావం బాగా పెంపొందుతూ ఉంటుంది, అనుమానం ఏమాత్రం లేదు. కుటుంబ గోప్యతని పాటిస్తూ కనిపిస్తారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వృద్ధులు అనారోగ్యవంతులైనటువంటి వారిలో ఏ విధమైన తేడాలు కనిపించే అవకాశం లేదు. కర్కాటక రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. తూర్పు దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. సంతానం మరో చోట ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే ఎంత దూరమైనా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంతకాలాన్ని గడపాలనే నిర్ణయానికి వస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనాన్ని చేస్తారు. చాలా జాగ్రత్తగా గురుసేవను చేసుకోగలుగుతారు. ముఖ్యంగా దైవానికి సంబంధించిన యజ్ఞాలు, యాగాలు వంటి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నులవుతారు. ఉత్తమ ఫలితాలని పొందగలుగుతారు. న్యాయస్థానంలో వచ్చేటటువంటి తీర్పులు అన్నీ అనుకూలంగా ఉండేటువంటి కారణంగా ఉత్సాహంగా గడుపుతారు. రోజంతటిని కుటుంబంలో సంఘర్షణ వాతావరణం ఉండదు. సింహరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయుడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. నేటికి వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి శుభ ఫలితాలనే పొందుతారు. అకస్మాత్తుగా కలిగేటటువంటి ధన లాభం కారణంగా చాలా ఆనందంగా ఈ రోజునంతటినీ గడపగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అయినప్పటికీ లభించినటువంటి కారణంగా ఏ విధమైనటువంటి నిరుత్సాహాన్ని పొందరు. ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని చేయాలని, వినోద విహార కార్యక్రమాన్ని కూడా దానిలో చేర్చుకోవాలని ప్రయత్నించి కుటుంబం అంతా కూడా ఆ దిశగా ప్రయాణాన్ని చేస్తారు. ముఖ్యంగా ఏ విధమైనటువంటి అనారోగ్య భావన వృద్ధులకి, అనారోగ్యవంతులకి, తల్లిదండ్రులకి లేకపోయేటటువంటి కారణంగా ఈ రోజంతా ఆనందంగా ఉండగలుగుతారు. పోటీ పరీక్షల కోసం చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం ఫలించకపోవచ్చు తాత్కాలికంగా. కన్యారాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం దుర్గాదేవి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. నేటి వీరికి కలిసొచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ కూడా ఉద్యోగం సౌకర్యవంతంగా ఉండడంతో ఆనందాన్ని పొందగలుగుతారు. పెట్టుబడిని చక్కనైనటువంటి చోట పెట్టగలిగామనేటువంటి సంతోషంతో ఉండగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం ఉంది. సంతానానికి మంచి చోట విద్యా ప్రవేశం కలిగినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం సంతానంలో ఎవరో ఒకరికి కలిగేటటువంటి కారణంగా కొద్ది మానసికమైనటువంటి విక్షేపాన్ని పొందుతారు. అయితే అది విశేషించి చెప్పుకోదగదిగా ఉండకపోవచ్చు. కుటుంబ గోప్యతని పాటిస్తారు. ఆత్మీయులు, బంధువులైనటువంటి వారితో కలిసి చక్కనైన విందు, వినోద విహార యాత్రల్ని చేయగలుగుతారు. తులారాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. అనుకూలించే రంగు నేటికి తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఇంట్లో అనారోగ్య వాతావరణం ఏమాత్రము కనిపించినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మఠానికో సంస్థకో ఇతరమైనటువంటి ప్రత్యేకమైన ఒక
తాము స్థాపించినటువంటి ప్రదేశానికో అనుకూలమైనటువంటి వాతావరణం లభించడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కలిగేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. శారీరకమైనటువంటి శ్రమ విశేషంగా ఉండేటువంటి కారణంగా శరీరంలో అలసట కనిపిస్తూనే ఉంటుంది. మిత్రులైనటువంటి వారి ప్రోత్సాహం సహకారం ఉండేటటువంటి కారణంగా తాము స్థాపించినటువంటి సంస్థ మంచి లాభాలని పొందేటటువంటి అవకాశం ఉన్నట్లుగా గ్రహించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి చాంచల్య భావం లేకుండా ఉంటారు. మాట దురుసుతనాన్ని తగ్గించుకోగలుగుతారు. పెట్టుబడుల్ని పెట్టేటువంటి సందర్భంలో ఆలోచన చేసి మాత్రమే పెడతారు. ఏ విధమైన అనారోగ్య భావన లేకుండా ఉండగలుగుతారు. సంతానానికి మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుందనేటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుందనేటువంటి నమ్మకంతో ఉండగలుగుతారు. పోటీ పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధించగలమనేటువంటి ధైర్యంతో కూడా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగులతో పై అధికారులకి క్రింది అధికారులకి చక్కనైనటువంటి సమన్వయ భావం ఉండడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. ధనురాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం సూర్యభగవానుడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. అనుకూలించే రంగు నేటికి తెలుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి మాత్రం 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గృహాన్నో స్థలాన్నో దేన్నో ఒకదాన్ని తీసివేయడం వల్ల విశేష లాభం వస్తుందని భావిస్తారు. ఆ ఆలోచన ఏమాత్రము సరి కానే కాదు. వృత్తిలో చేస్తున్నటువంటి తమ నైపుణ్యం ఎంతైతే ఉందో దానికి మించి నైపుణ్యం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది ఈ రోజుకి మాత్రం సాధ్యపడే అవకాశం తక్కువ. వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి దానివల్ల వచ్చేటటువంటి ఆదాయం తక్కువగా ఉంటూ ఉండొచ్చు. దానికోసం ప్రయత్నాన్ని చేస్తారు. అది ఫలించకపోవచ్చు తాత్కాలికంగా. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. మధ్యమంగా ఫలిస్తుంది తప్ప విశేషంగా ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి నష్టమైతే రాదు, కానీ అనుకున్నంతటి లాభం మాత్రం లభించినటువంటి కారణంగా నిరుత్సాహంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టర్లకి రావాల్సినటువంటి సొమ్ము చేతికి రానటువంటి కారణంగా వడ్డీలు మరింతగా పెరుగుతూ ఆర్థికమైనటువంటి నష్టానికి తాత్కాలికంగా గురయ్యే అవకాశం గోచరిస్తోంది. స్త్రీలో శాంతభావం ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా కూడా మానసికమైన ప్రశాంతతతో ఉంటుంది ఈ రోజున ఈ రాశి వారికి. మకర రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. నలుపు రంగు వీరికి నేటి కలిసి వస్తుంది. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏలిన నాటి శని ప్రభావాన్ని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేటటువంటి కారణంగా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి మానసిక అధైర్యంతో ఉంటారు. అది సరికాదు. శారీరకమైనటువంటి ఆరోగ్యం చక్కగా ఉంటూ ఉంటుంది. మిత్రులతో కుటుంబానికి సంబంధించిన విషయాల్ని పంచుకుంటూ కనిపిస్తారు. అది ఏమాత్రము సరైనటువంటి ఆలోచన కాకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా చక్కగా ఉంటూ ఉంటుంది. వ్యాపార స్థలాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనని, వ్యాపార విస్తృతి కోసం ప్రకటనలు చేసి మరింత ఖర్చు చేయాలనేటటువంటి ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు. అది చెప్పుకోదగ్గటువంటి విశేషం. ముఖ్యంగా తామున్నటువంటి ఇంటిని నవీకరణ చేయాలనేటటువంటి ఆలోచనని కూడా పూర్తిగా మానుకుంటారు. దానికి కారణం ఆర్థికమైనటువంటి లోటు మాత్రమే. కుంభరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. నేడు వీరి కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉంటూ ఉంటుంది. ఆ కారణంగా అనారోగ్యం లేకుండా ఔషధ సేవను చేయడం అత్యవసరం. ముఖ్యంగా తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్యం అన్నట్లయితే పరిశీలించుకుంటూ ఉండడం మంచిది వారి ఆరోగ్య విషయాన్ని. అనారోగ్యం ముదరకుండా ఉండేలా సరైనటువంటి వైద్యుడిని సంప్రదించడం అవసరం. ముఖ్యంగా కంటికి సంబంధించిన, చర్మానికి సంబంధించిన, మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య విషయం అయినట్లయితే తప్పక వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. శస్త్రచికిత్స అవసరం ఏమాత్రము ఉండదనే విశేషాన్ని మర్చిపోకూడదు.
ఆర్థికమైనటువంటి లావాదేవీలన్నింటినీ కూడా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు, అలాగే సంస్థల్ని దేన్నైనా స్థాపించినటువంటి వారు, విరాళాలని ప్రత్యేకంగా తెచ్చుకుని దాన్ని నడుపుతూ ఉండేవారు అయినట్లయితే ప్రత్యేకంగా లెక్కలన్నింటినీ సక్రమంగా ఉంచుకోవడం అవసరం. వ్యాపార సంస్థలకు చెందినటువంటి వారు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించుతూ ఉండడం, తగినటువంటి పత్రాలని చూపగలిగిన ధైర్యంతో ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబంలో మాత్రం సంపూర్ణమైన ఆధ్యాత్మిక భావం బాగా వెల్లివిరుస్తుంది. ఏ విధమైన సంఘర్షణాత్మక వాతావరణము ఉండకపోవడం చెప్పుకోదగ్గటువంటి అంశం. మీనరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. దక్షిణ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరి కలిసొచ్చే రంగు ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ తల్లికి సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. శుక్రవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. శుక్రవారం పుట్టిన వాళ్ళు స్వశక్తితో జీవితంలో ఎదిగి ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో జీవితంలో అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరితోనూ శాశ్వతంగా శత్రుత్వాన్ని కలిగి ఉండరు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. జీవితాన్ని ఆనందదాయకంగా ఎప్పుడూ మార్చుకుంటూ ఉంటారు. ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద ఉండటం శుక్రవారం పుట్టిన వాళ్ళ ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవాలి. శుక్రవారం పుట్టిన వాళ్ళకి టెక్నికల్ రంగము, MBA రంగము బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాల పరంగా వస్త్ర వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సౌందర్యానికి సంబంధించినటువంటి ఏ వ్యాపారాలైనా శుక్రవారం పుట్టిన వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. శుక్రవారం పుట్టిన వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ప్రతి శుక్రవారము నానబెట్టిన అలసందలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే నెలకొకసారి శుక్రవారం పూట 1.25 కేజీ అలసందరు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే జీవితంలో త్వరగా సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వీళ్ళు స్నానం చేసే సమయంలో ప్రతిరోజు కొద్దిగా పన్నీరు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించడం ద్వారా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నెలకొకసారి శుక్రవారం పూట ఒక అరటి ఆకులో 1 కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, పన్నీరు సీసా, కుంకుమ పువ్వు ఉంచి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్ర బలాన్ని పెంపొందింపజేసుకొని జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.